భార్య భర్త పక్కకే ఉంటారు, గట్టిగా కేకలు వేసుకుంటారు ఒకరి మీద ఒకరు. ఎందుకు వేసుకుంటారమ్మా? వాడు పక్కకే ఉన్నాడు కదా, మామూలు గుసగుస మాట్లాడితే కూడా వినబడుతుంది కదా. వినబడదా చెప్పండి మీకు. మరి ఎందుకు కేకలు వేసుకుంటారు అంటే వాళ్ళ హృదయాలు దూరమైనాయి. ఫస్ట్ హృదయాలు దూరం అయిపోయినాయి కాబట్టి మనిషి పక్కకున్నా కానీ గట్టిగా కేకలు వేసుకుంటారు, గట్టిగా కేకలు వేస్తారు. మనిషి పక్కకే ఉన్నాడు కానీ హృదయాలు దూరం అయిపోయినాయి కదా. హృదయాలు దగ్గరున్నప్పుడు మ్యాటర్ మొత్తం చెప్పనుకున్నా చిన్న కనుసైగతో వాడు అర్థం చేసుకోగలుగుతాడు. దేవునికి దూరం వెళ్ళిపోయిన వాడికి, దేవుని నుండి దూరం అయిపోయిన వాడికి, సంఘం సహవాసం నుంచి దూరం అయిపోయిన వాడికి, దైవజనునికి దూరం అయిపోయిన వాడికి ఎంత కేకలేసి చెప్పిన వాడికి మ్యాటర్ అర్థం కాదు. ఇప్పుడు ఎవరు నా హృదయానికి సమీపంగా ఉన్నారు, ఎవరు లేరు అన్నది నాకు తెలిసిపోతుంది. ఎక్కడనైతే జర శ్రమ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కేక గట్టిగా వేయాల్సి వస్తుంది, ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది, అక్కడ వాడు ఎప్పుడో దూరం అయిపోయినాడు. బట్టి చిన్న మాట మీద చెప్పినా వాడికి అర్థమవుతుందంటే వాడు హృదయానికి సమీపంగా ఉన్నవాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటి వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనాను వివేచింపబడునని వాక్యం సెలవిస్తుంది. దైవజనులు గుర్తుపట్టగలుగుతారు తమ ఆత్మీయ కుమారులను కుమార్తెలను. అసలు వీడు నా హృదయానికి సమీపంగా ఉన్నాడా లేకపోతే వీడు ఆల్రెడీ గేటు దాటిందా అంత గుర్తుపట్ల పిచ్చోళ్ళమే దైవసేవకులు. దివారాత్రులు దేవుని పాదాలు పట్టుకొని వాక్యం ధ్యానిస్తూ దేవునితో కనెక్ట్ అవుతూ దేవుడు అభిషేకించిన వారిని దేవుడు వివేకం లేకుండా వదిలిపెడతాడే. ప్రత్యేకమైన వివేచన వరము దేవుడు ఇస్తాడు. అసలు ఫలానా కుటుంబము ఫలానా వ్యక్తి తనకు సమీపంగా ఉన్నారా తనకు దూరంగా వెళ్ళిపోయినారా అని వివేచించడానికి దేవుడు కృపనిస్తాడు ప్రతి దైవ సేవకునికి. ప్రియ దేవుని